ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్ ప్రమాదం. పెనుమలి మండలం గణేష్పాడ్ శివారులో మేజర్ కాలువలోకి బోల్తా పడిన స్కూల్ బస్సులో 100 మందికి పైగా విద్యార్థులు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని విద్యార్థుల ఆరోపణ. ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారీ. కాలువలో నీరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులోని కల్వర్టు వద్ద మేజర్ కాలువలో వేంసూర్ మండలం మొద్దులగూడెం గ్రామంలో ఉన్న శ్రీ వివేకానంద పాఠశాలకు చెందిన స్కూల్ బస్ బోల్తా కొట్టింది. స్కూల్ నుండి విద్యార్థులను ఇళ్లకు తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ఉదయం కూడా మద్యం సేవించి ఉన్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి డ్రైవర్ పరారయ్యాడు. పరిమితికి మించి విద్యార్థులను బస్సులో తీసుకువెళ్తూ ఉండడం, అలానే డ్రైవర్ మద్యం మత్తు కారణంగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సు బోల్తా పడిన వెంటనే విద్యార్థులు ఒకరిపై ఒకరు పడి ఆర్తనాదులు చేస్తూ ఉండగా స్థానికులు, పొలాల్లో పనిచేస్తున్న కూలీలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు. 4 రోజుల నుండి డ్రైవర్ మద్యం మత్తులో ఉంటున్నాడని, ఈ రోజు కూడా మద్యం తాగి వచ్చాడని, ఆయన కూడా బస్కి పంపించారని బస్ ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన ఓ విద్యార్థి తెలిపాడు. దిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం. కాలిబాటు గమనానికి కాలిబాట దేనికి, కొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి. ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది చిస్సుల మార్గం. రామబాణ మార్పిల్దా రావణ కాష్టం, కృష్ణ గీతా పిల్దా నిత్య కురుక్షేత్రం. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం. పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా, అడవి నీటి మారిందా ఎన్ని యుగాలైనా. వేట అదే, వేటు అదే, నాటి కథే అంతా. నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత. బలవంతులే బ్రతకాల